తెలంగాణలో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పలు జిల్లాల కలెక్టర్లు స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది. భారీ వర్షాల దృష్ట్యా జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు. ఈ సెలవుకు బదులుగా ఆగస్టు 8న రెండో శనివారం వర్కింగ్ డేగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కొమరంభీం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. పిల్లలను ఇళ్లలోనే ఉంచాలని తల్లిదండ్రులకు సూచించింది. ఇదిలా ఉండగా భారీ వరదలతో మేడిగడ్డ బ్యారేజ్కు భారీగా నీటి ప్రవాహం చేరడంతో అధికారులు 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో తొలిసారిగా జూరాల ప్రాజెక్ట్ గేట్లను కూడా ఎత్తి నీటిని విడుదల చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, తెలంగాణలోని పలు జిల్లాల్లో పాఠశాలలకి సెలవులు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాము. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం కారణంగానే ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయనేది వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది శ్వేత. అయితే 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ క్రమంలోనే పలు జిల్లాలలో పాఠశాలలకు సెలవులు ఇస్తూ కూడా కలెక్టర్లు ప్రకటనలు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాము. రానున్నటువంటి మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో కూడా 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్షం నేపథ్యంలో కూడా 6 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. దీంతో అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ జిల్లాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జగిత్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో కూడా గురువారం నుంచే విద్యా సంస్థలకి సెలవులు ఇచ్చారు. దీనికి బదులుగా కూడా ఆగస్టు 8వ తేదీన రెండో శనివారం వర్కింగ్ డే పెడతారంటూ కూడా తెలుస్తా ఉన్నది. సో ఇట్లా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాము. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణ పరిస్థితులపై
భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖలు వెల్లడించాయి. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 5 వరకు కూడా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, వర్షాలతో పాటు అటు ఉరుములు మెరుపులు పిడుగులతో కుదిరినటువంటి అదేవిధంగా ఈదురు గాలు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కూడా గురు శుక్రవారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనే దాన్ని కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తున్నటువంటి నేపథ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం శ్వేత. అయితే ఛత్తీస్గఢ్ దానిని కూడా అంటే అనుకొని కూడా ఉన్నటువంటి ఉత్తర ఒడిశాపై కూడా తీవ్ర వాయుగుండం కదులుతుందని, ఇది రాబోయేటటువంటి 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వీధిగా కూడా ప్రయాణించే అవకాశం ఉందనేది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్, ఆ, ప్రఖర్ జైన్ కూడా వెల్లడించినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాము. దీని ప్రభావంతో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు పడేటటువంటి సమయంలో కూడా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే దాన్ని కూడా సూచనలు జారీ చేశారు. అయితే తెలంగాణలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏపీతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా తెలంగాణలో వర్షాలపై కూడా వాతావరణ శాఖ కీలక అప్డేట్ కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులను మరి హెచ్చరించారు, పేర్కొన్నారు. అయితే ఇవాళ గురువారం ఏదైతే ఈ రోజు చూస్తున్నామో సో ఈ జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే దాన్ని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. సో ఈ జిల్లాలకన్నిటికి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, మత్స్యకారులకు సంబంధించి వారందరూ కూడా సముద్రానికి వేటకు కానీ ఇట్లాంటి పరిస్థితులకు వెళ్ళకూడదు అనే దాన్ని కూడా అటు ఏపీ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇటు తెలంగాణలో కూడా స్కూళ్ళకి అంటే ఆ 9 జిల్లాలకు సంబంధించి ఏదైతే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి 9 జిల్లాలకు సంబంధించి కూడా స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. దాదాపు 2 రోజుల వరకు కూడా ఈ సెలవులు ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇవి రానున్నటువంటి 2వ శనివారం సంబంధించి కావచ్చు, ఆదివారం సంబంధించి కావచ్చు, మళ్ళీ స్కూళ్ళు నిర్వహించే అంటే ఎక్స్ట్రాగా వీకెండ్ లో కూడా స్కూళ్ళు నిర్వహించేటటువంటి నేపథ్యం ఉంటుందనేది ఇటు ఆ, పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తామంటే మొత్తంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ముంచుకొస్తా ఉందని చెప్పుకోవచ్చు. వర్షం అంతా కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నట్టు కాబట్టి సో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదు అనే దాన్ని కూడా మరి ప్రజలకు సూచిత కనిపిస్తా ఉంది వాతావరణం సంబంధించినటువంటి అధికారులు కూడా. చూద్దాం శ్వేత, అంటే ఈ 2 రోజుల వరకు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నది. ఈ 2 రోజుల తర్వాత మరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే 3 రోజులు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పారు. మరోవైపు స్కూల్స్కి కూడా సెలవును ప్రకటించే అవసరం ఏర్పడుతుందని అధికారులు కూడా సూచిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు.